ఆటోమేషన్ అంటే కోడింగ్ అనుకుంటున్నావా? సింపుల్ గా చెప్తాను నేను. ఆటోమేషన్ అంటే మనం వర్క్ చేయకుండా సిస్టమ్ ఆటోమేటిక్ గా వర్క్ చేయదు. జనరల్ గా ఆటోమేషన్స్ అంటే ల్యాప్టాప్ ఆర్ పీసీలు అని అనుకుంటాం. అండ్ Make.com లాంటి టూల్స్ చాలా అండ్ అవి చాలా పవర్ఫుల్ టూల్స్. APIs కనెక్ట్ చేస్తాయి, యాప్స్ లింక్ చేస్తాయి అండ్ మోస్ట్లీ అవి ల్యాప్టాప్ లో యూజ్ చేస్తాయి. అండ్ పాయింట్ ఏంటంటే ల్యాప్టాప్ లేకుండా కూడా ఆటోమేషన్స్ నేర్చుకోవచ్చు. ఈరోజు మనం మొబైల్ ఆటోమేషన్ చాలా చేయొచ్చు చూద్దాం. నేను యూజ్ చేస్తున్న టూల్ మ్యాక్రోరాయిడ్. దీంట్లో మనం నో కోడింగ్, నో APIs, జస్ట్ విత్ సింపుల్ లాజిక్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫోన్ లో ఒక ఈవెంట్ జరిగితే ఆటోమేటిక్ గా ఇంకొక యాక్షన్ పర్ఫామ్ అవడం, అదే ఆటోమేషన్. లైక్ మనం ఒక లొకేషన్ లోకి వెళ్ళగానే మెసేజ్ వెళ్ళడం అండ్ మనం ఒక బటన్ నొక్కగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వడం, ఇటువంటివి అనమాట. ఇప్పుడు మనం సింపుల్ గా మన మొబైల్ ఆటోమేషన్ ఎలా చేయాలో చూద్దాం. స్టార్టింగ్ లో ఇంటర్ఫేస్ యాడ్ మ్యాక్రో మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ట్రిగర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తే ఆ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అని. స్క్రీన్ ఆన్ అయితే ఆ యాక్షన్ పర్ఫామ్ అవ్వాలని ఇచ్చాను. యాక్షన్ అంటే ట్రిగర్ యాక్టివేట్ అయితే మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే కెమెరా సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే స్క్రీన్ ఆన్ అవ్వగానే ఫ్రంట్ కెమెరాతో ఒక ఫోటో క్యాప్చర్ చేయాలి. అది నా ఆటోమేషన్. తర్వాత ఆ ఫొటోస్ అన్ని యాడ్ స్టోర్ అవ్వాలో ఒక లొకేషన్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఓకే అండ్ కన్స్టెంట్స్ అంటే అవి ఆప్షనల్. అవి వాటి గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడే. అయిపోయినట్టే మన ఆటోమేషన్. ఇప్పుడు మన ఆటోమేషన్ ఒక పేరు పెట్టుకోవాలి. పేజ్ లోకి వస్తే కింద మెనూలో మన ఆటోమేషన్స్ అన్ని కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసి చూద్దాం. స్క్రీన్ ఆన్ చేయగానే చిన్న కెమెరా ఇండెంటేషన్ ఒకటి వచ్చింది. వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫొటోస్ యాడ్ అయ్యేయలేదు. ఓకే కరెక్ట్లీ వర్కింగ్. ఇవి కూడా ఆటోమేషన్స్ అండ్ లాజిక్ ఒకటే కానీ టూల్స్ వేరు. అండ్ ఇప్పుడు మనకి మొబైల్ లో ఈజీగా అర్థమైతే అండ్ ఫ్యూచర్ లో మనకి Make.com అండ్ N9 లాంటి పవర్ఫుల్ టూల్స్ ఈజీగా అనిపిస్తాయి. అండ్ చిన్నగా స్టార్ట్ చేయండి, ఆ స్ట్రాంగ్ గా లాజిక్ బిల్డ్ చేయండి. అండ్ ఆటోమేషన్స్ అంటే టూల్స్ మాత్రమే కాదు, అదొక మైండ్ సెట్.